ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని మాటలు చూద్దామండి. లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం 23 నుంచి 27 వచనాలు చూద్దామండి. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తమే తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దానిని రక్షించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన్ను తాను పోగొట్టుకుని ఎడల లేక నష్టపరుచుకుని ఎడల వానికేమి ప్రయోజనము? నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడివాడెవడో వాని గూర్చి మనిషి కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యం చూచి వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నానని. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.